వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. ఈరోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. 2030 నాటికి మానవ స్థాయి తెలివితేటలు కలిగిన కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ అభివృద్ధి చెంది అది మానవాళికి ముప్పుగా మారే అవకాశం ఉందని గూగుల్ డీప్ మైండ్ సంస్థ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సౌదీలో అక్రమ వలసదారులపై కొరడా దెబ్బలు, ఒక్క వారంలోపే 18,000 మందికి పైగా అరెస్ట్. మార్కెట్ నష్టాలు, స్వయంగా చేసుకున్న గాయాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కారణంగానే మార్కెట్లు తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. నిరుద్యోగంపై బీహార్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ సవరణ చట్టంపై ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వక్ఫ్ బిల్ బంద్ కరో అంటూ నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు సభను స్తంభింపచేశారు. ఈ చట్టం రాజ్యాంగం, లౌకికవాదాన్ని ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ హఫీజ్ లోన్ మండిపడ్డారు. వరంగల్లో ఏపీకి చెందిన క్రికెట్ బుకీ అరెస్ట్. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేయగా వారిచ్చిన సమాచారంతో ఏపీకి చెందిన ఒక బుకీని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో 12 యూనివర్సిటీల్లో సహాయ ఆచార్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో 21 జారీ చేస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మార్గదర్శకాలు రూపొందించింది. రాష్ట్ర ఆదాయ లోటుకు మూసీ ప్రాజెక్ట్, హైడ్రా కూల్చివేతలే కారణమని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వమే బలహీనపరిచిందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశీయ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో భారత ముదుపర్లకు సుమారు 45 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కుప్పకూలాయి. కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే ముదుపర్లకు రూపాయలు 20 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. వినియోగదారుల విశ్వాసం బలహీనపడటం, ప్రపంచ మార్కెట్ల అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలే ఈ పతనానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.